కలిసిమెలిసి అభివృద్ధి చేద్దామని చెప్పి వచ్చే 5 ఏళ్ళు ఏపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం కావాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సభ్యులందరికీ గమనికండి, ఈ చర్చల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారు రమారమి 2 గంటలకి రిప్లై ఇస్తారు. ఆ విషయం తెలియజేస్తున్నాను. అంచేత మీ అందరినీ కోరేది అంటే భోజన విరామం అన్నది ప్రత్యేకంగా లేదు, భోజనాలు ఏర్పాటు చేశారు. అంచేత బ్యాచ్కి వెళ్ళి భోజనం చేసి రావచ్చు. ఆ విరామంలో ముఖ్యమంత్రి గారు మాత్రం 2 గంటలకి సుమారు రిప్లై ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు రెడ్డప్ప గారి మాధవి గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ గవర్నర్ గారి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే అంశంపై 16వ శాసనసభకు తొలిసారి ఎన్నికైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవులైన సభ అధ్యక్షులైన మీకు, అలాగనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే నన్ను ముఖ్యంగా ప్రోత్సహించి నా వెనక ఉండి నా గెలుపుకు కారణమైన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే సహచర తెలుగుదేశ జనసేన